హలో గైస్, నేను విశ్వ. వెల్కమ్ టు సాస్ టీవీ. బేసికల్గా మనకేంటంటే ఇతర లాంగ్వేజ్కి సంబంధించినటువంటి సినిమాలు ఎంకరేజ్ చేయడం అలవాటు. సినిమా బాగుంటే చాలు. చైనీస్, జపనీస్ సినిమాలే మనం ఎంకరేజ్ చేస్తాం బ్రో. అట్లాంటిది మన పాన్ ఇండియన్ లెవెల్లో ఉన్నటువంటి హీరోల్ని ఎంకరేజ్ చేయమా? సో ఈ క్రమంలో తెలుగులోంచి చాలా మంది హీరోలు తమిళ్లోకి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో విశాల్ గారు మనకి ఆ విధంగానే వస్తారు. సో ఈ క్రమంలో మలయాళ ఇండస్ట్రీ నుంచి తెలుగులో సెటిల్ అయినటువంటి హీరో గురించి మనం మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా దుల్కర్ సల్మాన్ గురించే మాట్లాడుకోవాలి. సో ఆయన దగ్గర నుంచి ఏ సినిమా వస్తుందన్నా చాలు మనలో చాలా మంది, ముఖ్యంగా చెప్పాలంటే యూత్ అందరూ కూడా రెడీగా ఉంటారు. సో ఈ సినిమాలో ఏదో కొత్త మెసేజ్ ఉండబోతోందని. సో ఈ క్రమంలో చూసుకున్నట్లయితే మహానటి కావచ్చు, సీతారామం కావచ్చు, లేటెస్ట్గా వచ్చినటువంటి లక్కీ భాస్కర్ కావచ్చు, అన్ని సినిమాలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేసినవే. అందువల్ల నెక్స్ట్ ఈ దగ్గర నుంచి ఏ సినిమా వస్తుందని ఎదురు చూస్తున్నాం. సో ఈ క్రమంలోనే నెక్స్ట్ అండ్ ప్రాజెక్ట్ ఏంటంటే పవన్ సాధినేని గారి డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఆకాశంలో ఒక తార. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనుకున్నప్పుడు స్టార్ హీరోయిన్ అనేటువంటి సాయి పల్లవి గారిని మూవీ టీం అంతా అప్రోచ్ అయ్యిందంట. బట్ ఈ క్రమంలో ఇన్ కేస్ ఆవిడ గారు నో చెప్తే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారా అని చూస్తే సీతారామం ఫేమ్ జంట అయినటువంటి మృణాల్ ఠాకూర్ గారి దగ్గరికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విషయం ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరికీ తెలిసిందో, సో వాళ్ళందరి ఆశ కూడా ఏంటంటే సాయి పల్లవి గారి దగ్గరికి ఎందుకు, ప్రెసెంట్ ఆవిడ రామాయణంలో చాలా బిజీగా ఉన్నారు కదా, మృణాల్ ఠాకూర్ని తీసుకొస్తే బాగుంటుందని వాళ్ళ ఒపీనియన్ కూడా. బికాస్ ఆఫ్ ఆవిడ చేసినటువంటి సినిమాలు కూడా తెలుగులో ఆవిడకి మంచి క్యారెక్టర్స్ పడడం వల్ల ఫ్యాన్స్ ఎక్కువ మందే ఉన్నారు. సో ప్రెసెంట్ ఆవిడ తెలుగులో 3 సినిమాలు, ఆవిడ కూడా సేమ్ 3 సినిమాలు తీశారు. సో ఆ 3 సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచాయి. ఇక రీసెంట్ గా ఆవిడ అడవిశేష్తో డెకాయిట్ అనేటటువంటి సినిమా తీస్తున్నారు. సో ఈ క్రమంలో ఒక జంట మంచి పేరు చూడాలంటే మనం ప్రభాస్, అనుష్కని ఎలా అయితే చూస్తామో, రామ్ చరణ్, కాజల్ ఎలా అయితే చూస్తామో, సో దుల్కర్ అండ్ మృణాల్ చూడడానికి కూడా ఫ్యాన్స్ అంతగా కోరుకుంటూ ఉంటారనమాట స్క్రీన్ మీద. సో ఈ క్రమంలో మూవీ టీం సాయి పల్లవిని అప్రోచ్ అవ్వడం కన్నా మృణాల్ ఠాకూర్ని అప్రోచ్ అయితే బాగుంటుంది. మరొకసారి ఒక సీతారామం లాంటి మూవీని థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరూ మళ్ళీ ఆ సినిమాని ఈ ఆకాశంలో ఒక తారైనటువంటి సినిమాలో చూసి ఆనందించవచ్చని ఫ్యాన్స్ ఒక అభిప్రాయం అనమాట. మరి పవన్ సాధినేని గారు ఏం చేస్తారో చూడాలి. మరి దాంతోపాటు మన మృణాల్ ఠాకూర్ గారు కూడా బిజీగా ఉన్నారు కాబట్టి సో ఈ క్రమంలో ఈ జంట మళ్ళీ తెరపైకి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ అందరి ఒపీనియన్. సో ఇప్పటి వరకు మీకు ద బెస్ట్ పేరుగా నచ్చినటువంటి పేరు ఏంటంటే, హీరో హీరోయిన్స్ గా దే ఆర్ బెస్ట్ అంటే ఏ లాంగ్వేజ్ అని, నాట్ ఇన్ తెలుగు. సో ఏ లాంగ్వేజ్ అయినా మీకు నచ్చినటువంటి జంట ఏంటనే విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.